మరో బ్రేకింగ్ అంతుంది మనకి. ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఏజెన్సీలోని అరకు, అనంతగిరి, లంబసింగి, చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో ఉదయం 10 గంటలకు కూడా దట్టమైన పొగమంచు వీడటం లేదు. వాహనదారులు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. విపరీతమైన చలికి చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఏజెన్సీలో ప్రయాణం కూడా ప్రమాదకరంగా మారుతుంది. కొద్ది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 8 నుంచి 11 డిగ్రీల మధ్య మొదలవుతున్నాయి. సంక్రాంతి సెలవులతో పర్యాటకులు అరకు, పాడేరు అందాలు చూసేందుకు క్యూ కడుతున్న తరుణంలో వాహన రద్దీతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు విశాఖ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, మొత్తానికైతే ఉమ్మడి విశాఖ ఏజెన్సీలో అయితే చలి పెరిగినట్లుగా తెలుస్తుంది. ఉదయం 10 దాటినా కూడా పొగమంచు అయితే వీయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి? ఏదైతే విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా పగటి ఉష్ణోగ్రతలు అయితే పడిపోతున్నాయి. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లాలో కూడా పగటి ఉష్ణోగ్రతలే పడిపోతున్న నేపథ్యంలో చలి తీవ్రత కూడా పెరుగుతుంది. దీంతో గిరిజనులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అరకు, లంబసింగి, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో 8 నుంచి 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులే కాదు, పర్యాటకులతో పాటు గిరిజనులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులను అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 11 అవుతున్నప్పటికీ కూడా మంచు దుప్పటి కప్పడంతో ఆ రోడ్డు అంతా కూడా స్పష్టత లేకపోవడం వల్ల వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఇది గత కొద్ది నెలలుగా కూడా ఈ ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రత పడిపోవడంలో విభిన్న వాతావరణాన్ని అయితే గిరిజనులు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. అంటే ఆ గతంతో పోల్చుకుంటే కూడా ఈ ఏడాది అయితే పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పాటు చలి తీవ్రత పెరగడంతో ఆ గిరిజనుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతుంది. మరోవైపు మైదాన ప్రాంతాల్లో మామిడి రైతులకు కూడా తీవ్ర ఆందోళనకు అయితే వ్యక్తం చేస్తున్నారు. మామిడి పంట ఈ మంచు కారణంగా కూడా తీవ్రంగా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా ఆందోళన కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా అరకు ఏజెన్సీల్లో అయితే పర్యాటక ప్రదేశాలకు వచ్చినటువంటి పర్యాటకులు ఈ మంచులో ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలకు కూడా గురవుతున్న పరిస్థితుల్లో అధికారులు కూడా కొన్ని సమయాల్లో అయితే రవాణా సదుపాయాన్ని కూడా నిషేధించడం జరుగుతుంది. సాయంత్రం ఘాట్ రోడ్ లో ప్రయాణాలను అయితే నిషేధించాల్సిన పరిస్థితి కూడా వస్తున్న పరిస్థితుల్లో ఈ విభిన్న వాతావరణంలో ఎదుర్కొంటున్న గిరిజనులు కూడా చలితో కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ.